వసో నామ సంవత్సర దక్షిణాయనాయ హేమంత ఋతో పుష్యమాస శుక్లపక్ష సృష్టి. ప్రస్తుతం ఈరోజు విశేషమైన రోజు, శుక్రవారం, గురు నక్షత్రం. ఈరోజు మనమందరూ కూడా విశేషంగా ఓం అఘోరాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో జపించాలి. ఇలా జపించడం వల్ల మనకి అఘోర రూపమైన సాక్షాత్ పరమేశ్వరుడు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శివుడికి 5 అవతారాల్లో అఘోర అవతారం కూడా ఒకటి. తత్పురుష, వామదేవ, అఘోర, ఈశ ఇవన్నీ కూడా భగవంతుని అవతార రూపాలు. ఎవరికి ఏది కావాలో ఏ సమయంలో అలా ఆ భగవంతుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ ఉన్న సమయము, నక్షత్రానికి, తిథి శుక్రవారంలో ఓం అఘోరాయ నమః అనే నామాన్ని జపించడం వలన మనకి ఏదైనా ఘోరమైన శాపాలు తాకి ఉంటే, ఘోరమైన సంకటంలో ఉంటే, బాధలో ఉంటే, శత్రువుల నుంచి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటే దాని నుంచి విముక్తి చెందుతాము అని అర్థం. అందువల్ల భక్తి శ్రద్ధతో ఓం అఘోరాయ నమః అనే నామాన్ని భక్తిపూర్వకంగా జపిద్దాం. ఓం అఘోరాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు జపించండి. సాక్షాత్ ఆ మహాదేవుని అనుగ్రహం మీపై ఉంటుంది. ఆరోగ్యమే మహావేదం అన్నారు. ఎందుకు ఇటువంటి గొప్ప మాట వచ్చింది అంటే, జ్ఞానంలో అన్నిటికన్నా శ్రేష్టమైన జ్ఞానం వేద జ్ఞానం. సంపదలో అత్యంత శ్రేష్టమైన సంపద అంటే ఆరోగ్యం. అందుకే ఆరోగ్యం ఒక గొప్ప వేదం అని కూడా అన్నారు. జీవితంలో మనమందరూ కూడా ఆరోగ్యం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా కాపాడుకోవాలని. నిజమే. అయితే పూర్వంలో ఉన్న ఆరోగ్యం ఇప్పటిలో ఎందుకు లేదు అని దాన్ని ఆలోచించండి. పూర్వంలో వ్యాయామాలు తక్కువ ఉండేవి, కానీ దినచర్యలోనే గొప్ప యోగా వ్యాయామాలు ఉండేవి. అయితే ఈ కాలంలో పొద్దున్నే లేస్తారు, జిమ్కి వెళ్తారు, సాయంత్రం జిమ్కి వెళ్తారు, ఇవన్నీ చేస్తారు, ప్రయోజనమే లేదు. కండరాలు పెరుగుతున్నాయి, శక్తిని పెంచుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల పొలం పని మాత్రం మనం చేపించలేము. పూర్వంలో ఎందుకు వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు అంటే, వాళ్ళు నిత్యము చేసే పనుల్లోనే ఆరోగ్యం వెతుక్కునేవారు. వాషింగ్ మిషన్ వచ్చింది, బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా పోయింది. డిష్ వాషర్ వచ్చింది, బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా పోయింది. ఇంకేముంది అనారోగ్యం రాకుండా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇవన్నీ అలవాటు పడిపోయి మనము ఏ పని చేయడానికి లేకుండా, శరీరానికి వ్యాయామం లేకుండా అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉన్నాం. అంటే నిత్య చర్యల్లోనే ఆరోగ్యాన్ని మానేసి అనారోగ్యాన్ని వెతుక్కొని ఇప్పుడు అనారోగ్యమని హాస్పిటల్కి వెళ్ళి డయట్ అని, ఉపవాసాలని ఇవన్నీ చేస్తూ ఇక ఆరోగ్యాన్ని చెడుపుకుంటూ ఉన్నారు. మన వేద సంప్రదాయ ప్రకారం నెలకి 2 ఏకాదశులు ఉంటాయి. ఈ 2 ఏకాదశులు మాత్రమే ఉపవాసం అన్నారు. అంతేగాని సోమవారం ఉపవాసమని, ఇంకొకరు గురువారం ఉపవాసమని, ఇంకొకరి కోసం శనివారం ఉపవాసమని, ఇక ఏకాదశి ఉపవాసమని, ఇలా నెలకి 10 రోజులు 20 రోజులు ఉపవాసం ఉంటే శరీరంలో కూడా ఖచ్చితంగా ఏదైనా లోపము అనేది ప్రారంభమవుతుంది. దానివల్ల 50 సంవత్సరాలు రావంగానే వాళ్ళు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎలా శరీరమో అలా మారిపోతున్నారు. దాని నుంచి మీరు కఠినమైన ఉపవాసం చేస్తారంటే 2 ఉపవాసాలు మాత్రమే చేయాలి, కానీ దానికన్నా అధికంగా చెయ్యకూడదు. ఇది మన సంప్రదాయంలో ఉన్న విషయాలే. కానీ మనము రోజు ఉపవాసాలు చేస్తూ ఉంటే ఇంకేమవుతుందో, ఆయుష్ తగ్గిపోకుండా అనారోగ్యం వచ్చేస్తుంది. దాని నుంచి దయచేసి జ్ఞానంలో వేద జ్ఞానం శ్రేష్టమైనది, సంపదలో ఆరోగ్యం గొప్పది అన్నారు. కానీ ఇంకొక మంచి మాట ఏంటంటే, ఇందులో ఆరోగ్యాన్ని అయితే హాస్పిటల్కి వెళ్తారు, కాపాడుకుంటారు, కానీ ఆంతరిక ఆరోగ్యాన్ని ఎవరు కాపాడుతారు? ఆరోగ్యం అంటే ఈ తెలివిలో, బుద్ధిలో వికాసిస్తున్న జ్ఞానంలో కూడా ఆరోగ్యం ఉండాలి. అంటే ఆరోగ్యము అనగా మంచిగా ఉండడం. ఈ తెలివిలోనే చెడు ఉంటే అది అనారోగ్యం అని అర్థం. ఇప్పుడు ఒక పండు ఉంటుంది, అది చాలా బాగుంటుంది, అందులో పురుగులు పడ్డాయో లేదో అది చెడిపోయింది అనుకోండి, అది పండు బాగలేదు, పుచ్చిపోయింది అంటాం. అలా మన తెలివి, మన జ్ఞానం పుచ్చిపోకుండా చూసుకోండి, అది మంచిగా ఉండేలా చూసుకోండి. దీనికి శరీరానికి ఇంజెక్షన్స్ వచ్చాయి, టాబ్లెట్లు ఉన్నాయి, ఏదో ఒక ఆయుర్వేదమో యోగానో ఇంకొక వెళ్ళి మనం ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ తెలివి పుచ్చిపోవడం ప్రారంభమైతే దాని నుంచి బయట రావడం చాలా కష్టం. దయచేసి అర్థం చేసుకోండి. రోజు ఉదయం లేవగానే సంగీతం వల్ల, శబ్ద లహరీల వల్ల, శ్లోకాల వల్ల, మంత్రాల వల్ల మనిషికి ఎంతో ప్రశాంతత వస్తుంది.
పొద్దున్నే 6 గంటలకే లేచి సుప్రభాతం వినండి. దానివల్ల మానసిక చైతన్యం ప్రాప్తిస్తుంది. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. పొద్దున్నే 6 గంటలకు ఆన్ చేస్తే 9 గంటలకు ఇంట్లో పూజ ముగిసే వరకు ఆ శ్లోకాలనే వింటూ ఉండండి. చూడండి మీ మనసు ఎంత ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుందో. అదే విధానంగా రాత్రి పడుకోవడానికి ముందు ఒక 5 నిమిషాలు ఏదైనా శ్లోకాలు, ధ్యానాలు వినండి, చదవండి. చూడండి దీర్ఘమైన నిద్రకు వెళ్తారు, ప్రశాంతత వస్తుంది. ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా, టెన్షన్ ఉన్నా ఉదయం సాయంత్రం శ్లోకాలు వినడం, చదవడం వల్ల మన మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. ఈ తంత్రజ్ఞానాన్ని ఇలా ఉపయోగం చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆరోగ్యంతో పాటు మంచి ఆలోచనలతో కూడా బాగుంటారు. గుర్తుంచుకోండి, మంచి ఆలోచనలు అంటే నాకు రీసెంట్గా ఒకరు వచ్చి నన్ను అడిగారు, నా జీవితంలో నేను గురువు కావాలి, నాకు గురువు కావాలి అని పరితపిస్తున్నాను, కానీ మిమ్మల్ని నేను టీవీలో చూసిన తర్వాత మీరే నా గురువు అనుకున్నాను. నేను నిన్నటి రోజు ఏదైతే సమస్యల్లో ఉన్నా దీన్ని ఎలా బయటకు రావాలి అనుకుంటే మరుసటి రోజు దానికే పరిష్కారం అదే మంచి మాట మీరు నాకు చెప్పేవారు టీవీ ముఖాంతరం. ఇది నాకే అనిపించింది. ఇలా ఎన్ని వేల మందికి అనిపించిందో తెలియదు, కానీ అప్పుడు నేనే మిమ్మల్ని గురువు అని స్వీకరించేశాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. ఈరోజు నేను యుఎస్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నాను, అక్కడి నుంచి మిమ్మల్ని వెతుక్కొని వచ్చాను గురువుగారు, నన్ను ఆశీర్వదించండి అని నమస్కారం చేస్తే నేను సంతోషంగా ఒక మంచి మాట చెప్పాను. అయ్యా, గురువు నీలోనే ఉన్నాడు, దైవము నీలోనే ఉన్నాడు. గురువుని వెతకాలి అంటే ఫస్ట్ నీలో నిన్ను నువ్వు వెతుక్కోవాలి, తర్వాత గురువు ఆటోమేటికలీ కనబడతాడు. ప్రకృతి మించిన గురువు ఎవరున్నారు? అమ్మకు మించిన గురువు ఎవరున్నారు? ప్రకృతి మించిన దైవం ఎవరున్నారు? అమ్మకు మించిన దైవం ఏదుంది? మీరు ఆలోచించండి. గురువు కోసం ప్రపంచమంతా వెతికే అవసరం లేదు. ఎప్పుడైతే మీకు గురువు అవసరం ఉంది అనేది ప్రకృతికి తెలుస్తుందో అప్పుడు గురువు ఎక్కడున్నా ముందు వచ్చి నిలబడతారు. అది గురు శిష్యుడికున్న అద్భుతమైన ఒక కలయిక అంటాం. గుర్తుపెట్టుకోండి, జీవితంలో గురువుని మనం పొందాలి అంటే మన అర్హత ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. గురువుని పొందాలి అంటే మన అర్హత ఎలా ఉండాలి అంటే, ఒక ఆపిల్ పండు మీ ముందు పెడతాం, అదే విధానంగా ఆపిల్ గింజలను కూడా అక్కడ పెడతాం. అప్పుడు మనం ఆపిల్ తింటామా, ఆపిల్ గింజలు తింటామా? ఆపిల్నే తింటాం. ఎందుకు అంటే ఆపిల్లో ఉన్న గింజలను కూడా మనం సేవించాం. ఎందుకు సేవించాము అంటే అందులో సినెట్ ఉంటుంది, అంటే భారీ విషం ఉంటుంది గింజలో. కానీ ఆ గింజ నుంచియే ఆ పండు కూడా ఉత్పత్తి ఉంటుంది. అంటే ఆపిల్ లోపల విషం కూడా ఉంది, దాన్ని పక్కన పెట్టి మనం ఏం కావాలో అదే తీసుకుంటాం. అలా మీ జీవితంలో మీ ఆలోచనలో ప్రతి ఒక్కరిలో కూడా మంచి ఉన్నా చెడు ఉన్నా నీకు ఏది కావాలో అదే తీసుకుంటావు. మీరు ఆపిల్ పండులో గింజను కాకుండా ఆపిల్ మాత్రం గుర్తించి ఎలా సేవిస్తూ ఉన్నారో అదే విధానంగా ప్రతి వ్యక్తిలో, ప్రతి వ్యక్తిత్వంలో కూడా మంచిదాన్ని మాత్రం గుర్తుపట్టే శక్తి మీకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా గురువు మీకు ప్రత్యక్షం అవుతాడు. ఈ కాలంలో సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది, కానీ మంచి అలాగే ఉండిపోతుంది, చెడు మాత్రం ప్రచారం అవుతుంది. ఎందుకంటే మీరెవ్వరు కూడా గురువుని చూడాలనో, గురువుని పొందాలనో, గురుతత్వాన్ని తెలుసుకోవాలనో, లేదు గురువు కావాలనో మీ ఆలోచనలో లేని వారే ఇటువంటి వాటిని ప్రచారం చేస్తారు. గురువుకి విలువ దైవ సమానులు, వాళ్ళ విలువ వాళ్ళకుంటుంది, కానీ ఆ విలువని కూడా మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. అందుకే ప్రపంచమంతా గురువులను ఎదుగుతున్నారే, కానీ గురువు మనలోనే ఉన్న, అమ్మలో ఉన్న, నాన్నలో ఉన్న, బంధువుల్లో ఉన్న మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఎందుకంటే కల్మషాలు వాళ్ళల్లో కాదు, మీ ఆలోచనలో ఉన్నాయి. ఆపిల్లో ఎలా మీరు మంచి చూసి చెడు పక్కన పడేస్తున్నారో అదే విధానంగా మనిషిలో కూడా మంచితనాన్ని మాత్రం తీసుకొని చెడుని మనకు అవసరం లేదు అని వదిలేసే తత్వం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి మీకు మంచిగా కనబడతాడు. అది అతని వ్యక్తి దోషం కాదు, మీలో ఉన్న దోషం. ప్రతి వ్యక్తిలో, ప్రతి వ్యక్తిత్వంలో మీరు ఎప్పుడైతే మంచిదాన్ని మాత్రం మీరు చూసే శక్తి మీకుందో అప్పుడు మీరు దేవతలతో సమానము. మీరెప్పుడైతే కల్మషాలతో నిండుకొని ఇది గొప్పది, అది గొప్పది, ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది, ఈ మతం గొప్పదని, అది చెడు, ఇది చెడు, ఇది చెడు అని గుర్తించడం మొదలు పెట్టారో మీరు క్రిమితో సమానం. కానీ మీరు ఎప్పటికీ కూడా యోగ పురుషులు అవ్వలేరు, ఆధ్యాత్మిక రుచిని పూర్తిగా అనుభవించలేరు. మీలో ఉన్న చెడు దృష్టి అనే దాన్ని, చెడుని గుర్తించడం మీరు మానేయండి. ఖచ్చితంగా మీరు గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు అవుతారు. ఆ భగవంతునితో సదా ఆనందంగా ఉండే అద్భుతమైన అనుభూతిని పొందగలరు.
అశ్విని మకాముల నక్షత్రం వారికి నైదన తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఈ రోజు, రోహిణి శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార, ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార, పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి జన్మతార, పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి పరమమిత్ర తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఇదే ఈరోజు తారాబలం. పూర్వం నుంచి అమ్మా నాన్నలు చెప్తున్నది, తాతగారులు చెప్తున్నది విశేషంగా స్త్రీలకి. పురుషుడు ఎక్కడైనా బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని చేతులు కాళ్ళు కడుక్కో వస్తారు, మళ్ళీ భోజనం తింటాడు. ఇవన్నీ కూడా అతనికి ఒక తత్వాన్ని పెట్టారు, ఇలా తినాలి, ఇలా భోజనం ఉండాలి, ఈ దిశ చూడాలి. అదే విధానంగా ఏ ఇంట్లో అయితే ఒక పుణ్య స్త్రీ అనేవారు ఆరోగ్యంగా ఉండేవారు, వాళ్ళు తిన్న కంచెల్లో వాళ్ళు చెయ్యి కడగకూడదు అని చెప్పేవారు. అందుకే పూర్వంలో నుంచి చూడండి, పాతకాలం జనాలు భోజనం అంతా తినేసి ఆ కంచాన్ని తీసుకెళ్ళి అప్పుడే కడిగి అక్కడే చెయ్యి కడుక్కొని వచ్చేవారు, కానీ అక్కడే చెయ్యి కడిగేవారు కాదు. కానీ ఇప్పటి కాలంలో ఏమైపోయిందంటే, మన ఇంట్లో ఎవరైతే తిన్న కంచంలోనే స్త్రీలు చెయ్యి కడగడం వల్ల వాళ్ళకి వాళ్ళు దారిద్రంగా మారుతారంట. వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా ఆ పుణ్యఫలం వాళ్ళకి ప్రాప్తించదు. అందుకే వ్రతాలు చేసినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆకులోనే భోజనం తినేవారు. ఎందుకంటే ఆకులో చెయ్యి కడగలేం కదా, ఆకులోనే భోజనం తినేవారు. అప్పుడు ఆ ప్రతిఫలం అనేది వచ్చేది. ఇదే ఉద్దేశంగానే ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతిరోజు నిత్యము పూజ చేస్తూ ఉన్నారు, భక్తి భావంతో దీపాలు వెలిగిస్తున్నారు. అంత సంతోషకరమైన విషయమే. కానీ ఈ చిన్న చిన్న సంప్రదాయాల్ని మర్చిపోవడం వలన మనకి ఏమనిపిస్తుంది, మనం ఎన్ని పూజలు చేసినా మనకు దరిద్రమేనా, ఎన్ని పూజలు చేసినా మనం ఇబ్బందులు పడుతూనే ఉన్నామే అని. ఎందుకు అంటే ఈ చిన్న చిన్న మార్పులు లేకపోవడం వల్ల, ఈ చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్లనే మన ప్రతిఫలం మనకి లభిస్తలేదు. దయచేసి ఇంట్లో ఏ పుణ్య స్త్రీ అయినా వాళ్ళు తిన్న కంచెంలో వాళ్ళు చెయ్యి కడగరాదు. పక్కకు వెళ్ళి చెయ్యి కడగొచ్చి తర్వాత కావాలంటే ప్లేట్ తీయండి, లేదో ప్లేట్ సమేతంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టి చెయ్యి వాష్ చేసుకోండి. మీరు తిన్న కంచెంలో మీరు హ్యాండ్ వాష్ చెయ్యరాదు, దానివలన మీకే నష్టము. జాగ్రత్త వహించండి. రేపు ధనుర్మాస శనివారం కదా, ధనుర్మాసంలో ఉన్నాం. ఎవరైతే రేపు ఆరోగ్యం కోసం శని బాధ నుంచి విముక్తి చెందడానికి ఈ గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, రేపు ఉదయాన్నే స్త్రీలు, పర్టికులర్గా ఆడపిల్లలు ఎవరైనా ఉండొచ్చు, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా, రావి చెట్టు వేప చెట్టు ఉంటుంది కదా, ఉదయాన్నే 32 ప్రదక్షిణలు వేసిరండి. గైనిక్ ఇష్యూ వల్ల సంతాన సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా, ఏదైనా గ్రహాల బాధ ఉన్నా ఖచ్చితంగా దాని నుంచి విముక్తి లభిస్తుంది. పురుషులైతే రేపు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు వెళ్ళి నవగ్రహాలు ప్రదక్షిణ, క్లాక్ వైజ్ 9, యాంటీ క్లాక్ వైజ్ 2 ఇలా ప్రదక్షిణ చేసి తదుపరి రావి చెట్టుని దర్శనం చేసుకున్న, రావి చెట్టుకి 3 ప్రదక్షిణలు వేసినా మీకు ఏదైనా తెలిసి తెలియకుండా కర్మ ఉంటే తప్పిపోతుంది. జాతక చక్రంలో ఏదైనా గ్రహాల వల్ల ఈ సమయంలో ఇబ్బంది పడుతుంటే వెంటనే ఆ గ్రహాల చెడు ప్రభావం తగ్గుతుంది. ఈరోజు సాయంత్రం కొన్ని బిల్వదళాలు తెచ్చి ఆ బిల్వదళాల నీళ్లలో అద్ది దానిపై గంధం కానీ లేదా అసెన్స్ ఆయిల్ అంటాం ఏదైనా ఆ బిల్వదళాలకి రాసి వాటిని లక్ష్మీదేవి ముందు పెట్టి, లక్ష్మీదేవికి ఎర్ర పూలతో అర్చించి పూజించి ఆ సుగంధభరితమైన బిల్వదళాలని సమర్పించి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి అమ్మవారిని భక్తి శ్రద్ధతో మీరేదైనా సంకల్పం చేస్తే అది తప్పకుండా జరుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవికి బిల్వదళాలని పెట్టి నైవేద్యం పెట్టి దీపం వెలిగించి లక్ష్మీదేవి ముందు మీరు ఏదైనా ఆర్థిక సమస్యల్లో ఉంటే దానికోసం సంకల్పం చేస్తే తప్పకుండా జరుగుతుంది. భక్తి శ్రద్ధతో ఆచరించండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది